హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. హ్యాపీ నాగుల పంచమి, నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో మొదటి పండుగ. అందరు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా? శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, మీ పర్సన్ అంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ తనను తాను మర్చిపోయారంట. మరి ఏం జరుగుతుంది? దేనికి అలా సాడ్గా అంటున్నారు? చెక్ చేద్దాం. మీ లైఫ్లో కానీ మీకు నచ్చిన వాళ్ళు మీకు దూరంగా ఉన్నారా? వాళ్ళకి మీరు దూరంగా ఉన్నారా? మీరు వాళ్ళకి వాళ్ళు మీకు దూరంగా ఉన్నారా? సో ఏదైతే ఏమున్నది, ఏ రాయి అయితే ఏముంది కానీ, సో వాళ్ళు ఏమన్నా మీకు పదే పదే గుర్తొస్తున్నా, వాళ్ళకి మీరు గుర్తొస్తున్నా, మరి మీరెందుకు, వాళ్ళు మీకెందుకు దూరంగా ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఎందుకు కోల్పోయారు? ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. మీకు ఎంత మటుకు రెజినేట్ అయినా అంత మటుకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? మీకు కానీ రెజినేట్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఓకేనా? మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకే? మీ గురించి ఆలోచిస్తూ తనను తాను మర్చిపోయారట. ఎందుకమ్మా, ఎందుకమ్మా కార్డు షాపింగ్ చేస్తున్నంతసేపు మీ పార్ట్నర్ని 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అంటుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం చిటిక వేయండి, ఇలా ఇలా 5 టైమ్స్, ఓకేనా? Eight of Cups, the Judgment, the Moon, ఏం కోల్పోయారో, ఎందుకు కోల్పోయారో, ఈ సాడ్ కార్డ్స్ ఏంటో, ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు, దేనివల్ల? క్లారిఫికేషన్ చేద్దాం, ఓకేనా? ఇది మూడుకి క్లారిఫికేషన్ ఇవ్వండి. మూడు కాదు, 8 of Cups की क्लारिफिकेशन इव्వండి. ఏంజల్స్, షో మీ ద ఆన్సర్ ప్లీజ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ద డెవిల్. ఈ డెవిల్ ఏంటో? 8 of Pentacles. ద జడ్జిమెంట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి.
బాటమ్ దిక్కు వచ్చేసేసి 8 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వ్యాన్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా? మనకు 8 ఆఫ్ కప్స్తో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాకవే చేశారు. వాకవే చేసేసి ఇది ఖచ్చితంగా నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, మ్యాక్సిమం మీకు నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు. ఓకేనా? నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు. మాట్లాడినట్టుగా కాకుండా మ్యాక్సిమం నో కాంటాక్టే ఉందండి. ఓకేనా? ఓకే. మీరు కానీ మీ పర్సన్ కానీ వాకవే చేసేసారు. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. లేదనుకుంటే మీరు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న, ఒకే సిటీలో ఉన్న, ఒకరినొకరు చూసుకున్నట్లేదు, మాట్లాడుకున్నట్లేదు. మీకు హార్ట్ చక్ర బ్యాలెన్స్గా లేదు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఆ పర్సన్ చాలా తెలివైన పర్సన్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ చాలా తెలివైన పర్సన్, మొండి పర్సన్, క్లారిటీ ఎక్కువ, ఏరిస్, లియో, సాజిటేరియస్. ఓకేనా? సో మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. మీ ఇద్దరికి నో కాంటాక్ట్లో ఉండొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. జెమినై, లిబ్రా, యాక్యురస్. ఓకేనా? అయితే సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. లేదనుకుంటే చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా సరే మీరు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. ముక్కుసిటిగా మాట్లాడతారు. మీకు ధైర్యం కూడా, మీకు క్లారిటీ కూడా ఎక్కువ. మీకు తొందరపాటు చూస్తున్న మా వ్యూవర్స్కి కొంచెం దుడుకు స్వభావం ఎక్కువ. ఓకేనా? ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. ఇది మీకు రెజనేట్ అవుతుందా? ఒక సినారియో రెజనేట్ అయితే మీదే. అమ్మా ఏంటి ఇన్ని కార్డ్స్ వస్తున్నాయి? సో డెత్ కార్డ్ వచ్చేసి రీబర్త్. ఆవేశంలో, కోపంలో చూస్తున్న మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ ఆ నిర్ణయాలు తీసేసుకొని వాకవే చేసేసారు. నువ్వంటే ఎంత, నువ్వింత, నేనింత, నేను తగ్గేది లేదు, నువ్వు తగ్గేది లేదని చెప్పేసానని వాకవే చేసేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే చూస్తున్న మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ తొందరపాటి నిర్ణయాలు ఎవరైనా తీసుకొని ఉంటే, కొన్ని సినారియో చూస్తున్న మా వ్యూవర్సే తొందరపాటి నిర్ణయం తీసుకొని వాకవే చేసేసారు. వాళ్ళలో కూడా మార్పు మొదలయ్యింది. మీ పర్సన్ మీకు కావాలని చూస్తున్న మా వ్యూవర్స్ కూడా అందుకే కదా వీడియోలు చూసేది. ఓకేనా? సో మీ పర్సన్లో కూడా మార్పులు మొదలయ్యాయి. వాళ్లకు మనశ్శాంతి లేదు, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ, విపరీతమైన మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళతో గొడవలే తప్ప అక్కడ ఏమీ లేదు. వెయిట్ చేస్తున్నారు. సరే కాంప్రమైజ్ అయ్యి ఒక్కసారి మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా అని చెప్పేసానని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం. ఇది ఎండ్ అయిపోయిందని కొంతమందిది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. బట్ క్లారిటీ అయితే మీకు చూస్తున్న మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఉంది. ఎలా అంటే ఖచ్చితంగా మా పర్సన్ నన్ను వదిలి ఉండలేరు, వస్తారు అన్న ధైర్యం మీకు ఎలా ఉందో మీ పర్సన్కి కూడా ఖచ్చితంగా నన్ను మళ్ళీ రీయూనియన్ అవుతాం, మళ్ళీ మేము కలుస్తామన్న నమ్మకం కూడా మీ పర్సన్కి ఉంది. ఓకేనా? అయితే 7 ఆఫ్ స్వార్డ్స్తో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కానీ మా వ్యూవర్స్ కానీ చీట్ చేసుకున్నారు ఒకరినొకరు. అబద్ధాలు. వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఆల్రెడీ చూస్తున్న మా వ్యూవర్స్కి ఉన్నారు, వాళ్ళకు ఉన్నారు. అబద్ధాలు చెప్పుకొని ఒకరి నుంచి ఒకరికి అన్ని దాచేసుకొని అది బట్టబయలు అయిపోయిన తర్వాత పాకవే చేసేసుకున్నారు. ఒక సినారియో, అందరు కాదు, ఒక సినారియోని. ఓకే? మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. మీరు కూడా ఉంది. మీకు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటేనే కదా మీరు వీడియో చూస్తుంది. సో వాళ్ళలో వాళ్ళు వాకవే చేశారు. వాకవే చేసేసినా కూడా మీ ఆలోచనలతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఎమోషన్స్గా మీతోనే ఉన్నారు. మనిషి సోల్ అయితే మీతోనే ఉంది, వాళ్ళ ఆత్మ మీతోనే ఉంది, వాళ్ళ మనసు మీతోనే ఉంది. వాళ్ళు మనుషులు దూరంగా ఉన్నారే కానీ వాళ్ళు మాత్రం వాళ్ళలా లేరు. ఏడుస్తున్నారు, లిటరల్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. డెవిల్ వచ్చేసేసింది. ఈ డెవిల్ రోజు అయితే డెవిల్ కార్డ్తో ఏమంటే అబ్సెషన్గా ఆలోచనలు. మీరు ఏదైనా ఇంకెక్కడైనా మీరు ఇంకెవరితోనైనా ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా, వాళ్ళతో హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి అని పదే 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 వాళ్ళు వ్యసనాలకి బానిస అయ్యారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వ్యసనాలకి బానిస అయిపోయారు, అడిక్ట్ అయిపోయారు, మల్టిపుల్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు డ్రింక్ చేయటం, స్మోక్ చేయటం వగేరా వగేరా అంత చండాలం అంతా వీళ్ళ దగ్గరనే ఉంది. ఎందుకు అంటే మిమ్మల్ని ఏ విధంగా అయినా సరే మర్చిపోవాలా అని చెప్పేసి అని ఒకసారి డెవిల్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఇంటిమసి ఆలోచనలు వాళ్ళకి విపరీతంగా వస్తున్నాయి. ద ఫూల్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు.
ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీరేమో ప్రశాంతంగా చూస్తున్న మా వ్యూవర్స్ అయితే కొంతమంది కొన్ని సినారియోస్ అయితే వాళ్ళ హెల్త్ పైన, వాళ్ళ బాడీ పైన, వాళ్ళ కెరియర్ పైన, వాళ్ళ మనీ పైన వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు. వాళ్ళ సోల్ని వాళ్ళు హ్యాపీగా ఉంచుకుంటున్నారు. వాళ్ళు బిజీగా ఉంటున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ప్రశాంతంగా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ప్యాషెంట్ నువ్వు బిగినింగ్ చేశారని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడి నుంచో దూరం నుంచి గమనిస్తున్నారు మీ పర్సన్స్. ఓకేనా? వాళ్ళు గమనించేసి నేనే ఏడ్చి ఇలా నేను సంకనాకిపోతే వీళ్ళేంది ఇంత బాగున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడైనా రిలేషన్ స్టార్ట్ చేశారా, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, మరి నన్ను నేను కోల్పోయాను, వాళ్ళైతే ఇంత హ్యాపీగా ఉన్నారేంటి, వాళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, మరి నేను లేకుండా వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారేంటి అని చెప్పేసానని వాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ద జడ్జిమెంట్తో కర్మ అనుభవిస్తున్నారు. మీ పైన ఒక పొసెస్నెస్ ఇక్కడ గమనించారా? మీకు మిమ్మల్ని ఇలా చూసేసిన తర్వాత వాళ్ళకు ఒక పొసెస్నెస్, జలసి, వాళ్ళ తిన్నది ఒంటికి పట్టట్లేదు. లిటరలీ ఏడుస్తూ బాధపడుతూ బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకు దగ్గర అయ్యారు. పొసెస్నెస్. ఓకేనా? ఇలా వెళ్ళారు, కాదనుకొని వెళ్ళారు, కర్మ అనుభవిస్తున్నారు. కాదనుకొని వెళ్ళిపోయారు, కర్మ అనుభవిస్తున్నారు. ఇలా డెవిల్లా వాళ్ళ ఆలోచనలు అయితే భయంకరంగా ఆలోచనలు ఉన్నాయి. మీరు మాత్రం ఇలా మంచి ఒక క్వీన్ ఇలా ప్రశాంతంగా మీదేదో మీరు చూసుకుంటూ హాయిగా తింటున్నారు, పనిచేసుకుంటున్నారు. వర్క్ పైన, అందం పైన మీరు పెట్టుకున్నారు. ఓకేనా? ఓకే. సో పొసెస్నెస్, విపరీతమైన పొసెస్నెస్ అయితే వాళ్ళకైతే మీ పైన తయారైంది. ఎంతలా అంటే మిమ్మల్ని అసలు ఓర్వట్లేదు. కొన్ని సినారీస్ మిమ్మల్ని చూస్తేనే ఓర్వట్లేదు. ఎందుకు నన్ను కాదనుకొని పోయి అలా ఎలా ఉండగలుగుతుంది? మరి ఉండలేరా? ఎన్ని రోజుల్లో ఉంటారు? సంవత్సరాల చెప్పకుండా గమ్మునుండేది ఎవరైనా అంతే కదా. ఈ గొట్టం కోసం ఎదురు చూస్తుంటారే. అయితే నైన్ ఆఫ్ స్వార్డ్స్తో విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కొంతమందిది ఎండ్ అయిపోయింది, పూర్తిగా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. నో కాంటాక్ట్ లేదు, లెస్ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు మనం ఏది ఇస్తే, పువ్వు విసిరేస్తే పువ్వే, రాయి విసిరేస్తే రాయి, మాట విసిరేస్తే మాటే. ఖచ్చితంగా అప్పుడు ఆనందంగా ఉంటారేమో, కానీ తర్వాతకి అది రిపీట్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాలైనా సరే ఎవరిని వదిలిపెట్టదు. అందుకని మనం చూస్తూనే ఉండాలి, ఎవరిని ఏమి అనకూడదు. ఓకేనా? సో నైన్ ఆఫ్ స్వార్డ్స్తో, ఏస్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి కనపడదాము, స్టార్ట్ చేద్దాము, ఎలా ఉన్నావు, హాయ్ హలో అని చెప్పేసారని ఆనందంతో అసలు కొత్తగా మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసారని ఆలోచిస్తున్నారు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ద మూన్తో విపరీతమైన భయం. ఒక చీకట్లో, కారు చీకట్లో ఉండిపోయారు. ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక సినారియో వాళ్ళకు ఇది బ్లాక్ మ్యాజిక్ అయితే నిజంగా ఎవరు చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే బాగా కనెక్ట్ అయిపోతున్నాయి. ద డెవిల్, వాళ్ళ భయం, వాళ్ళు బయటకు రాలేక, అందులో నుంచి అసలు ఈ మూన్లో నుంచి బయటకు రాలేక ఏడుస్తూ, వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతున్నారు. ఎవరితో మాట్లాడాలని లేదు, ఎవరిని కలవాలని లేదు. వాళ్ళ కెరియర్ని కోల్పోయారు, వాళ్ళ హెల్త్ని కోల్పోయారు. ద డెవిల్ సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకొక నెగిటివ్ తప్ప, కారు చీకట్లో తప్ప వాళ్ళు వెలుగు అనేది వాళ్ళ జీవితంలో లేదండి. చూసుకోండి మరి ఎవరికి రెజనేట్ అవుతుందో చూసుకోండి. అయితే ఆ పర్సన్ కొంచెం ఏదో ఒక చిన్న హోప్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక డార్క్నెస్లో ఉన్నారు ఆ పర్సన్. సో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక క్వీన్లా, ఒక కింగులా, ఒక రాజులా, ఒక రాణిలా ఒక స్మూత్గా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడతారు. చాలా ఇవ్వటమే తెలుసు మీకు. మీరు ఒక ఉన్నతమైన మనసు మీది. ఓకేనా? అలాంటి వాళ్ళు ఒక క్వీన్లా, కింగ్లా ఉన్నారు. మీ దగ్గరికి చేరుకోవడానికి మీ పర్సన్ పదే దారులు వెతుకుతున్నారు. మీ పర్సన్కి ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ ఎలా అయిపోయారంటే ఇలా మొత్తం డ్రై అయిపోయారు. ఒక సినారియో మొత్తం ఇలా అయిపోయారు.
ఇలా అయిపోయారు. వాళ్ళ దగ్గర కనీసము ఒక ఓపిక లేదు, వాళ్ళకు ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. వాళ్ళు మెంటల్గా వీక్ అయిపోయారు, ఫిజికల్గా వీక్ అయిపోయారు. ఒక ఆరు చీకట్లో నిలబడిపోయారు, ఒక డార్క్నెస్లో నిలబడిపోయారు. వాళ్ళకు మీ ఫేస్ గుర్తొస్తుంది, ఎక్కడికన్నా వెళ్తే మీ నేమ్ గుర్తొస్తుంది, ఎక్కడైనా బోర్డుల పైన మీ నేమ్ చూస్తున్నారు, మీతో మాట్లాడినవి, మీతో కలిసినవి, మీరేం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. సో దారులు వెతుకుతున్నారు పదే. మీరు నుంచి ఒక్క మెసేజ్ వస్తే బాగుండు, ఒక కాల్ వస్తే బాగుండు, నేను మళ్ళీ రీయూనియన్ చేయాలని చెప్పేసి పదే హై ప్రిస్టెస్. ఈ పర్సన్ మీ గురించి నెగిటివ్ ఒక సినారియోలో మీ గురించి నెగిటివ్ అసలు పొరపాటును కూడా చాలా మెచ్చుట్టుగా ఆలోచిస్తున్నారు. వెళ్ళిపోయిన మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి అసలు వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు, వీక్ అయిపోయారు. అసలు వాళ్ళ రూపానికి, మీరు చూసిన రూపానికి, ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్న రూపానికి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే హై ప్రిస్టర్స్ బ్యాలెన్స్ పాజిటివ్గా మీ పైన చాలా పాజిటివ్గా, సింగిల్ ఓరియంట్ పర్సన్, మీ పర్సన్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీరైనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. జీవితంలో డక్కా ముక్కులు తిన్న పర్సన్ అండి మీ పర్సన్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? అయితే ఆ పర్సన్ పదే మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తున్నారు, ఓకేనా? అయితే పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీరు ఒకప్పుడు నేను కాల్ చేస్తేనే మాట్లాడతావు, నేను మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తావు, నాకు నేరుగానే మాట్లాడతాను, నీకు నువ్వుగా మాట్లాడమని చెప్పేసి ఎవరైనా మీ పర్సన్తో ఫైట్ చేస్తుంటే ఆ పర్సన్ పేజ్ ఎనర్జీలో ఉన్న పర్సన్, మీకన్నా చిన్న పర్సన్ మీ లైఫ్లో కెరియర్లో కానీ ఉండుంటే ఆ పర్సన్ వల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు, ఓకేనా? ఆ పర్సన్ మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. మీకన్నా చిన్న పర్సన్, మెచ్యూరిటీగా చిన్న పర్సన్, ఏజ్లో చిన్న పర్సన్, తెలుగులో చిన్న పర్సన్, ద అబ్సెషన్గా ఆలోచనలు, ఇంటిమసీ ఆలోచనలు, డెవిల్తో ఇంటిమసీ ఆలోచనలు, జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. మళ్ళీ ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కానీ మిమ్మల్ని చూడగానే స్వీట్ 16లోకే వెళ్ళిపోతారు అన్నట్టు, మెచ్యూరిటీగా ఉండదు. మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఒక 6 నెలలు మాట్లాడితే ఒక 6 నెలలు మాట్లాడరు. అలాంటి పర్సన్ మీ లైఫ్లో కానీ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు, చూసుకోండి, ఖబర్దార్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారంట, చూసుకోండి. చెప్పులో నీళ్ళు వస్తారు అండి. 3 ఆఫ్ పెంటికల్స్, డెత్, క్వీన్ ఆఫ్ కప్స్, ఒక కార్డుకి ఇన్ని కార్డ్స్, నోరు నొప్పి వచ్చిందాక చెప్పాలి. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? 3 ఆఫ్ పెంటికల్స్, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు, మిమ్మల్ని కాదనుకున్నారు, అక్కడేదో వాళ్ళు ఎగిరి తన్నారు, మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అక్కడ చాలా భారీ ఎత్తున ఆ పర్సన్ని, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ని, ఆ పర్సన్ని ఇలా మొత్తం డ్రై అయిపోయింది. డబుల్ కంప్రమేషన్ అంటే చూసుకోండి, ఓకేనా? ఇలా మొత్తం గాడిద చాకరీ చేపించేసేసి నువ్వెంత అని లెక్కెంత అని మాట్లాడి ఉండొచ్చు. మీ పర్సన్కి సంపాదించే కేపబుల్ లేని పర్సన్ అయి ఉండొచ్చు ఒక సినారియో. అయితే 3 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, అక్కడ కూడా కొలాప్స్ అయిపోయింది. అయ్యో నేను ఎంతో మంచి, నాకు ఇలాంటి ఉన్న పర్సన్ని కాదనుకొని నేను ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళినందుకు నాకు బుద్ధి వచ్చిందని చెప్పేసానని దడ్డెత్తుతో కంప్రమేషన్, డబుల్ కంప్రమేషన్ అంటే చూసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని అఫర్మేషన్ రాసుకోండి, ఓకేనా? ఆ పర్సన్ మీ దగ్గరికి మారి రావాలనుకుంటున్నారు. మీరేమో ఇలా ఉన్నారు, వాళ్ళేమో ఇలా అయిపోయారు. కొన్ని సినారీస్లో మీరు ఇలా ఉన్నారు, ఓకేనా? మీరు ఇలా ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళకి హ్యాట్సప్ అబ్బా. ఇలా మొత్తం నీరసించి బక్క చిక్కిపోయి, ఎందుకు అని అంటే వాళ్ళ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు అని చెప్పాను కదా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు, చూసుకోండి. ఇలా చూడండి, డబుల్ కంఫర్మేషన్ అండి, చూడండి, ఇలా చూడండి. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, సో తన తన కోరిక మళ్ళీ బూస్ట్ తాగాల, మళ్ళీ ఆనందంగా ఉండాలి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు వస్తేనే హ్యాపీగా ఉంటారు.
కానీ వాళ్ళు రావడానికి వాళ్ళకు కొన్ని సినారియోస్లకు అయితే విపరీతమైన భయం ఉంది. నాకు తెలిసి కొన్ని కొన్ని ఇయర్సే వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు, కొన్ని మనసు నుంచి దూరంగా ఉన్నారు కొన్ని సీనియర్స్. ఓకేనా? కాల్ లేకుండా ఏం లేకుండా మిమ్మల్ని ఎటు కాకుండా ముంచేసిపోయి మీరు ఎలా ఉన్నారా, చచ్చారా, బ్రతకారా, ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేని మీ పర్సన్ చిట్ట చివరికి ఇలా అయిపోయారు. ఆలోచిస్తున్నారు, వాళ్ళని వాళ్ళు కోల్పోయారు, వాళ్ళ కెరియర్ని కోల్పోయారు, వాళ్ళ హెల్త్ని కోల్పోయారు, వాళ్ళని వాళ్ళే కోల్పోయారు. ఏమీ లేదు, ఎందుకంటే ద డెత్. వాళ్ళు మనుషులే బ్రతుకున్నారు, మనిషిగా ఎప్పుడో చచ్చిపోయారు. ఓకేనా? ఈ పర్సన్ ఇలా మీకోసం ఈ సినారియోస్ మీకు ఏ సినారియో మీకు రెజనెంట్ అవుతుందో చూస్తున్న మా వ్యూవర్స్ సింగిల్ పర్సన్ ఓరియంట్ అయి ఉండొచ్చు. మీ లైఫ్లో ఉన్న పర్సన్ కూడా సింగిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఆ పర్సన్తో రిలేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. చూసుకోండి, ఇది ఎంత మట్టుకు రెజనేట్ అవుతుందో అంత మట్టుకే. కొంతమందికి ఆఫీస్ రిలేటివ్స్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్తో చెప్దాం అనుకున్నప్పుడే మర్చిపోయాను. ఆఫీస్లో మీ బాస్ అయి ఉండొచ్చు, మీ బాస్తో రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా మీ కొలుపుతో మీకు రిలేషన్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా, మీరు ఎంత కష్టపడుతున్నా, చూస్తున్న మా వ్యూవర్స్ ఎంత కష్టపడుతున్నా, ఈ సినారియో ఎవరికో ఒకసారి కింద అఫర్మేషన్ రాయండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుండా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్కే మీకన్నా అవతల వల్లే బెటరు అది ఇదని మిమ్మల్ని బాధ పెట్టి మీ లవ్ని, మీ హార్డ్ వర్క్ని, మీ ఎమోషన్స్ని ఏడా కూడా గుర్తింపు లేని వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే, మీ బాస్ కానీ మీ కొలిక్ కానీ ఎవరైనా అయి ఉంటే, వాళ్ళు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఇది ఇంతలా మిస్ అవుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు కదా ఒకసారి. శ్రీమాత్రే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, చూసుకోండి. నో, కొందరు పేజ్ ఎనర్జీలో వస్తున్న వాళ్ళని నమ్మకండి, మోసపోకండి, చూసుకోండి. కొన్ని సినారియోలు మాత్రం జెన్యున్గా ఒక సింగిల్ ఓరియంట్ పర్సన్ కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా అయ్యి ఉంటే మోస్ట్లీ వాళ్ళ ఎనర్జీస్ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు వాళ్ళు. వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మను నమ్మండి, మీ మనసును నమ్మండి. మీ మనసు, మీ సిక్స్ సెన్స్ ఏది చెప్తుందో, మీ అంతరాత్మ ఏది చెప్తుందో ఏంజల్స్ని అడగండి. ఓకేనా? నమ్మండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, ఏంజల్స్ ఇలా మీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మేషం, సింహ, ధనురాశి, కుంభం, మిథునం, తులారాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశి. ఓకేనా? వీళ్ళు వచ్చేసారు. నెంబర్ 13, 14, 6, 2, 9, 3, 2, 12, 16, 0, 15, 8, 1, 9, 4, 21, 1, 9, 9. చూసుకో, 9 అనే నెంబర్ బాగా కనబడుతుంది. కింద అఫర్మేషన్లో కూడా 9999 రాయండి. 13, 1, 11 కూడా కనపడుతుంది. ఎవరి నెంబరో చూసుకోండి. ఓకేనా? 2, 14, ఇలా పరిస్థితి. ఓకేనా? నెంబర్స్ చెప్పాను కదా, ఇక లెటర్స్ వచ్చేసేసి అన్ని లెటర్స్ వచ్చేసాయి. 9 నెంబర్ అయితే ఎక్కువ కనపడుతుందండి. ఎవరి నెంబర్ చూసుకోండి ఒకసారి. 15. ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఏ లెటర్, బి లెటర్, ఆర్ లెటర్, జే లెటర్, టీ లెటర్, డి లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, ఎం లెటర్, బి లెటర్, వి లెటర్, యూ లెటర్, డబ్ల్యూ,
ఓ లెటర్, ఎం లెటర్, టీ లెటర్, ఎఫ్. ఎందుకంటే రాశులు అన్నీ వచ్చినప్పుడు అన్ని లెటర్స్ వస్తాయి కదా. అలా 39 నెంబర్ కూడా చాలా, నెంబర్ 13 బాగా కనపడుతుంది, చూసుకోండి. ఏంజల్స్ నెంబర్స్ మీకు ఏదైనా ఇష్టమైన నెంబర్ని ఆడుకోండి. ఎవరి పర్సన్ వస్తున్నారో మరి. నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 6, 1, 5, 1, 1. వావ్, ఇదండి. మీకు ఎంత మట్టుకు రెజినేట్ అవుతుందో అంత మట్టుకే, ఓకేనా. ఇది బలవంతంగా నాదే అని మాత్రం తీసుకోకండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీ పర్సన్ ఇంతలా మిస్ అవుతున్నారు, వాళ్ళే కోల్పోయారు. కర్మ ఎవరిని వదలదు కదా, తిట్టుకోకండి. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరు దూకున్న గోతులో వాళ్ళు పడాల్సిందే, ఓకేనా. కీప్ స్మైలింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.